నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే, 5 సోదరులు ఉమ్మడిగా తండ్రితో పాటు కలిసి వ్యాపార సంస్థ నిర్వహించినారు. తండ్రి ఏం చేశాడంటే, వచ్చే ఆదాయంతో ఒక్క కుమారుడి పేరు మీద ఆస్తులన్నీ కూడా కొనుగోలు చేసి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ఆస్తి నా ఒక్కరిది, నేను కొనుగోలు చేసిన నాకు మాత్రమే హక్కులు ఉంటాయని చెప్తున్నాడు. ఇలాంటి సందర్భంలో మిగతా సోదరులకు హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుందా అంటే, మిత్రులారా, 2012లో సుబ్బారావు వర్సెస్ వెంకటేశ్వరరావు అనే కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఉమ్మడి భాగస్వామ్యంతో ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేసి ఏ ఒక్క సోదరుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినా ఆ ఆస్తిలో హక్కును పొందే అవకాశం మిగతా సోదరులకు ఉంటుంది అని చెప్పి చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. కాకపోతే ప్రూవ్ చేసుకునే బాధ్యత మిగతా సోదరులకు కూడా ఉంటుంది. సో ఈ తీర్పు వచ్చేసరికి ఏఎల్టీ పబ్లిషర్స్ లోని వాల్యూమ్ 6 113వ పేజీలో చాలా స్పష్టంగా ఉంటుంది ఈ తీర్పు యొక్క కాపీ. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.